ఆ వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఇద్దరు స్త్రీలు నరకం చెయ్యబోతున్నారు. 7 తరాల వరకు వారు శత్రువులు. ఇప్పుడే వదిలించుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం నరకం కాబోతుంది. ఈ ఇద్దరు స్త్రీలు కూడా మీ జీవితంలో ప్రధానమైన పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు స్త్రీలతో మీకు 7 జన్మల నుండి శత్రుత్వం ఉంది. ఈ సమయంలో కనుక ఈ శత్రుత్వాన్ని మీరు వదిలించుకోలేనట్లయితే వృశ్చిక రాశి వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీల వల్ల వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా లేదా ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. అసలు వృశ్చిక రాశి వారు ఇలాంటి స్త్రీల సమస్యల నుండి బయటపడడం కొరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వాటి వల్ల వారి జీవితంలో ఏర్పడే మార్పులేంటో తెలుసుకుందాం. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారం అనేది కొంచెం స్లోగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. లాభం అయితే ఉంటుంది, నష్టాలు ఏమీ ఉండవు. కానీ మీకు గతంలో వచ్చినటువంటి లాభాలతో పోలిస్తే ఈ సమయంలో కొంచెం డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ భయపడవలసిన అవసరం లేదు. గ్రహాల యొక్క స్థితి అనేది కొంచెం వక్రస్థితిలో ఉండటం వల్ల వ్యాపారంపై నెగిటివ్ ప్రభావం అయితే ఉంటుంది. అయితే గ్రహాల యొక్క మార్పు తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అలానే భవిష్యత్తులో వృశ్చిక రాశి వారికి కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు కూడా వస్తాయి. వీటిలో సరైన దాన్ని మీరు ఎంచుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వ్యాపార విషయంలో అనుకూలంగానే ఉంటుంది. అయితే వ్యాపార పరంగా మీకున్నటువంటి పార్ట్నర్లతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్ట్నర్లు మీతో ప్రతి దానికి కూడా వివాదాలు పెట్టుకోవడం, లేకపోతే మీరు ఎంత కష్టపడినా గుర్తించకపోవడం అనేది మీకు బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని పార్ట్నర్షిప్లు రద్దయి మరికొన్ని కొత్త పార్ట్నర్షిప్లు భవిష్యత్తులో ఖచ్చితంగా ఏర్పడతాయి. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి లేదా ఇతర ప్రాంతాల నుండి తెప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. కొంచెం ఒత్తిడితో కూడుకొని ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ పరిచయాల్లో స్త్రీలు ఎక్కువగా ఉంటారు. స్త్రీ పరిచయాలు మాత్రం మీరు కొంచెం తగ్గించడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఏర్పడేటువంటి పరిచయాలు అనేవి మీకు విద్య కన్నా ఇతర విషయాలపై ఆసక్తి పెంచే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం, చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి బానిసలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై దృష్టి పెట్టినట్లయితే అనుకున్నమైన ఫలితాలు పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అయితే కొంచెం మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశమే కనిపిస్తుంది. కానీ పట్టుదలతో మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వెళ్ళాక కూడా ఇబ్బందులు అయితే ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని మీరు ముందుకు సాగవలసి ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. అలానే వెనకడుగు వేసే ప్రయత్నం ఏది కూడా చెయ్యొద్దు. వెనకడుగు వేసినట్లయితే జీవితాంతం కూడా దాన్ని తలుచుకొని మీరు బాధపడే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు ముందుకు వెళ్తాయి. ఉద్యోగ పరంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అయితే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా మాట్లాడే పద్ధతిని తగ్గించుకోవడం మంచిది. అలానే స్త్రీ పరిచయాలు కూడా దూరంగా ఉండండి. ఎవరికి కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ సమస్యలు లేదా భార్యాభర్తల సమస్యలు కానీ ఇతర స్త్రీలతో అస్సలు పంచుకోవద్దు. వాటి వల్ల మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో
ఏర్పరచుకున్నటువంటి కొన్ని సంబంధాలు అనేవి మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ఎంతగానో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశికి సంబంధించి రైతులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఆశించిన విధంగా లాభం వచ్చినప్పటికీ ఖర్చులు అనేవి అధిక మొత్తం వెళ్ళిపోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా అందరి నుండి కూడా సపోర్ట్ అయితే లభిస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం ఇతర స్త్రీల కారణంగా విడాకుల వరకు వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త పడటం మంచిది. అలానే తోబుట్టువుల వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించి ప్రేమ విషయాల్లో మాత్రం మీరు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వివాహాలకి సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. సంతానం లేకుండా బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి ఆరాధన, నాగదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అద్భుతంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పగబట్టి పరి మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే అసలు ఇక మీ రాజకీయ జీవితం ఉండదని చెప్పడంలో అతిశయోక్తే కాదని చెప్పుకోవచ్చు. అంతటి ప్రమాదం అయితే ఈ స్త్రీల వల్ల ఉండబోతుంది. కాబట్టి రాజకీయస్తులు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కళాకారులు అనుకున్నటువంటి ప్రాజెక్టులు కూడా దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీరు చేసినటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. తొందరలోనే మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. అయితే ఇద్దరు స్త్రీలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పుకున్నాం. ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఖచ్చితంగా విశేషమైన మార్పులు మీరే చూస్తారు. దీని కొరకు 9 నల్ల మిరియాలు తీసుకోండి. ఈ నల్ల మిరియాలు తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీరు ఉత్తరం వైపుగా నిలబడి ఆ మిరియాలను 4 దిక్కులా నలుమూలలా పెట్టిన తర్వాత మీ చేతిలో ఇంకొక మిరియం ఉంటుంది. దాన్ని ఆకాశంలోకి ఎగరవేసి ఇష్ట దైవాన్ని కోరుకోవడం, లేకపోతే శని భగవాన్ని కోరుకొని మీకున్నటువంటి స్త్రీ శత్రువుల పేర్లు తెలిసినట్లయితే వారి పేర్లు తలుచుకొని వారి నుండి విముక్తి పొందాలని కోరుకోండి. లేకపోతే నాకున్నటువంటి అంతర్గత బహిర్గత స్త్రీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి విముక్తి పొందాలని ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి లోపలికి కాళ్ళు చేతులు కడుక్కొని రావాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీరే విశేషమైన ఫలితాలు మార్పులు చూస్తారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.